సారాతో దాని మొగుడిని చంపి దాన్ని విధవం చేశావు కదరా. నువ్వు బాగుపడవరా, నిన్ను దేవుడు క్షమించడురా. మత్తు పోసావు కదరా, మాకు మంచి తర్వాత మత్తు పోసి ఆ మత్తులో మా మొగుళ్ళకి చేపి లెక్కర పోసి చంపేశావు కదరా. సర్వనాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావురా. మేదర బస్తీలో 100 మంది విషపూరితమైన కల్తీ సారా తాగి చనిపోవడం జరిగింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈ ఘోర ప్రమాదానికి శివాజీరావే బాధ్యుడని నిర్ణయించబడింది. దీనికి ఆధారం శివాజీరావు ఇంట్లో దొరికిన లంచం. ఇందువలన శివాజీరావు ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా అతనికి ఇచ్చిన కరేజ్ మెడల్ని వెనక్కి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేయబడినవి. గౌరవం కోసం జీవించాలి, గౌరవం కోసం పోరాడాలి, గౌరవం కోసం ప్రాణమివ్వాలి. ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజమంటే అది నిజం కావచ్చు. ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం అన్నా అది అబద్ధం కాదు. కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలన్నీ కనిపించవు. ప్రేమతో మీ నాన్న. పాపం ఇలాగే కానిస్టేబుల్ సెలక్షన్ లో పరిగెత్తాడు, కానీ చేతికి లాఠీ రాలేదు. ఎస్ఐ సెలక్షన్ లో ఇలాగే హై జంప్ కూడా చేశాడు, బట్ హెడ్ మీద టోపీ రాలేదు. ఈసారి మాత్రం ఈ దూకుడు గడికి ఖాకీ డ్రెస్ రావడం ఖాయం. కాదు సల్మాన్. ఇదేంటి, పోలీసు ఉద్యోగం కోసం పరిగెత్తేవాడు వెనకాల పోలీసులే పడ్డారా? కొంపదీసి పోలీసు వాళ్ళ దగ్గరే పర్సు కొట్టేశాడా? చెప్పడం మర్చిపోయా, మనోడి పేరే పర్సు, ఐ మీన్ పర్సురామ్. అందరూ ముద్దుగా పిలుచుకునేది పర్సు. ఏజ్ అమ్మాయిలు ఆశపడేంత, హైటు 6 దాకా పోయింది, వెయిట్ 70 దగ్గర ఆగి. కలర్ కనిపిస్తుంది, క్యారెక్టర్ కాసేపట్లో తెలుస్తుంది. క్రికెట్ ఆడదాం. ఇదనే చొల్వాంగ తెరిమా, క్లీన్ బోల్డ్. ఇదిగో నీ పర్సు, అదిగో నీ పర్సనాలిటీ. 5,000 ఇచ్చుకో, మనకు అదే 10,000. వెళ్ళి పార్టీ చేసుకో. చూస్తే తెలియట్లేదు, స్లిమ్ బాడీ స్లమ్ భాష పబ్లిక్ రా. అన్నా యార్ తెరిమా, శ్రీలంకలో ఓడి ఉంటే జాపనా జాదుడా, మురికి రౌడీడా. మేము యూనిఫామ్ వేసుకున్న వీధి రౌడీలమ్మా. మురుగన్ని పట్టిస్తే నీకు 5,000, పట్టుకుంటే మాకు బోడి 100 రూపాయలు ఇంక్రిమెంట్ రా. అదే పట్టించుకోలేదనుకో, వారానికో ఇంక్రిమెంటు, నెలకో బోనస్, సంవత్సరానికో హాలిడే ట్రిప్. చిచ్చా, మీరింత ఉత్సాహాలు అనుకోలేదే. మీ మ్యాచ్ ఫిక్సింగ్ చూస్తుంటే బ్యాటింగ్ తప్పేలా లేదు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిని చేయాలో తెలియాలంటే వేయాల్సిందే. బొమ్మ పడిందంటే కాకుల్ని కొడతా, కొట్టు పడిందంటే కాకుల్ని కొడతా. మరి ఇప్పుడు ఎవరిని కొడతావు? ఇద్దరిని బ్యాటింగ్ చేస్తా. తమ్మి ఎన్నడా పాకరే ముట్టాల్ ఓటనా పడా. బ్రిటిష్ వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, ఫ్రెంచ్ వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, ముగులు వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, మురుగన్ వాడు ఇండియాను దోచుకుందామని వచ్చి పుచ్చినాడు. ఈ ఇండియా యూత్ అన్నాడా, చేతిలో బ్యాట్ పెడితేనే వీరబాదులు బాతుర్రు, అదే ఇండియానే పెడితే బౌలింగ్ పన్నడా. అన్నా పోటనా? అరే అన్న ఆడిచే సాట్ తెరిమా. అరే ఎల్బిడబ్ల్యూ అంటే ఆమె ఇది చీటింగ్ సామె, ఇది బ్యాటింగ్ మాదిరి ఇల్ల సామె, లాఠీ చార్జ్ మాదిరి ఇరుకు సామె. మా లాంటి మాసుగాలికి ఇండియా టీమ్ లో ఛార్జ్ ఇస్తే లాఠీ చార్జ్ మాదిరిదా. అమ్మో ఎన్ని తట్టలు. తట్టలు కాదురా, కట్టలు. కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు యూత్ కి
పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటం లేదు, మీరు ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఉద్యోగాలు చేయటం లేదు, పబ్లిక్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు, రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, టోల్ ట్యాక్స్ కడుతున్నారు, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఆ ట్యాక్స్లన్నీ దొబ్బి మీరు ఇచ్చే శాలరీలు వేస్ట్ అవుతున్నాయి. అందుకే వాళ్ళ ఉద్యోగాలు మేము చేసి ట్యాక్స్లు పుచ్చుకుంటున్నాం. దాని పేరు సెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్. ప్రపంచం ఎంతో అందమైనది, కుళ్ళును తీసేస్తే పువ్వులా వికసిస్తుంది. సెట్ అంటే స్వయం ఉపాధి పన్ను. ఎవరో సెట్ అంట డిపార్ట్మెంట్ లో ఉన్న కుళ్ళును తీసేస్తాడంట. దీన్ని అమెరికాలో సోషల్ పోలీసింగ్ అంటారు. పబ్లిక్ లీడర్స్ లా పబ్లిక్ పోలీస్ పుట్టుకొస్తారు. మన డ్యూటీ మనం సరిగ్గా చేయకపోతే పుట్టుకురారా? ట్విన్ సిటీస్ లో ఉన్న రౌడీలందరినీ 6 నెలల్లోనే క్లీన్ చేస్తా అన్నారు సార్. 1 నెలలోనే క్లీన్ చేశారు సార్. కష్టపడినా కష్టపెట్టినా పట్టుకోలేని ఒకే ఒక క్రిమినల్ నీలకంఠ అలియాస్ నీల్. సిటీలో వీట్ చేయని క్రైమ్స్ లేవు, ఇన్వాల్వ్ అవ్వని దందాలు లేవు, ఎఫ్ఐఆర్ రాద్దామంటే కంప్లైంట్స్ లేవు, అరెస్ట్ చేద్దామంటే ఆధారం లేదు సార్. ఈ పార్టికల్లా వీడికి వ్యతిరేకంగా మొదటి సాక్షి కోర్టులో హాజరై ఉంటాడు. నా షరతులను ఒప్పుకున్నట్టే కదా? ఓకే సార్. గుర్తుంది కదా, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి. లోపలికి వెళ్దామా? నేను సాక్ష్యం చెబుతున్నట్టు నీలకంఠానికైతే తెలియదు కదా? తెలియదు. నీలకంఠానికి తెలియదనోగా? తెలియదనోగా? అడుగు నీలకంఠ. వీడు నీళ్ళు కాదు. ఇవాళే ఇక్కడే చస్తావు కొడక. వాడు నీలే, నీలకంఠ కాదు. ఇవాళ నీ చావు ఖాయోరా. అడుగు, నన్ను చంపేస్తాడు. వీడు నీళ్ళు కాదు. సాక్ష్యం ఈడ కాదు, పైకి పోయి చెప్పు. భగవద్గీత చదివావంటే నీతి అర్థమవుతుంది, కామసూత్ర చదివితే భూత అర్థమవుతుంది. నీల్ని చదవాలనుకుంటే గతే ఉండదు. నీలకంఠ సాక్ష్యం ఏమైంది? సాక్ష్యం చచ్చింది సార్. వాణ్ణి చంపింది నువ్వా నేనా? సాక్ష్యం ఉందా పోయిందా? అన్ని రంగులు కలిస్తే నలుపు. నీల్ జీవితంలో అన్ని రంగులు నలుపు. తాచుపాము కాటేసే ముందు బుస కొడుతుంది, కానీ నీల్ మాత్రం కాటేశాకే బుస కొడతాడు. ఏంట్రా టమోటాలకు రంగులు వేసినట్టున్నాయి? నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్నీ నీకే సొంతం. అభి, అరే ఇంత హంగామా ఎందుకురా? నీ మనసులో చోటిచ్చావు, నీ మందిరంలో చోటిచ్చావు. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, నీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యూ రజ్జింగిడి. వంటనే గడిపేస్తాను. అన్నా మనం ఇక్కడే నొక్కేస్తున్నాం కదా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొస్తే మరి అదే నీతో వచ్చిన తంట. పోయిటరీ చెప్పి పడగొడతావు.
అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకొని ఇచ్చాను? పట్టీలు పెడుతూ కాళ్ళు పట్టుకున్నారు, గాజులు తొడుతూ చేతులు పట్టుకున్నారు, నెక్లెస్ పెడుతూ మెడ పట్టుకున్నారు, పాపిడి బిల్ల పెడుతూ జడ పట్టుకున్నారు కదండి. ఇవే మొగోడు పట్టుకోవాల్సినవి. అది కాదండి, మీరే కదన్నారు 7 వారాలు నగలు ఇచ్చాక 7 అడుగులు వేస్తానని. ఏదో కిక్కులు అనేసంట. ఇదిగో వడ్డాను. నీ చేసినట్టేగా? లేదండి, మీరు ఒకటి మాత్రం ఇవ్వలేదు. ఏంటది? ముక్కు పుడక ఇవ్వలేదు. నీ ముక్కు పొడుగుతా నేను లంచాలు తీసుకున్నట్టు చేస్తే నా ఉద్యోగం పుట్టుకోమంటది. ముక్కు పొడుగు కొనివ్వండి. కొనటం అలవాటు లేదే. ఇష్క్, లవ్, ప్యార్, ప్రేమ చూస్తే 2 అక్షరాలు, రాస్తే 2 క్షణాలు, కానీ ప్రేమిస్తే మాత్రం 2 విషపు చుక్కలే గతి. ఏంటమ్మా మాటలు? ఇంటి ముందు ఈఫెల్ టవర్ కట్టొచ్చు, ఇంటి వెనకాల చైనా వాల్ కట్టొచ్చు, కానీ నీ అబ్బాయి మనసులో ప్రేమ పుట్టించలేం కదా. బాధపడకమ్మా, ఏం జరిగినా మన మంచిగా. ఏంటంటే నాకు జరిగిన మంచి? పుట్టగానే అమ్మా, నడుస్తుంటే నాన్న, అయ్యో పెరుగుతుంటే పెంచినాడు, అయ్యో ఇప్పుడు చెయ్యందిస్తాడనుకుంటే మీ అబ్బాయి చెయ్యిచ్చాడంటే ఇంకెందుకంటే నేను బతకాలి. చూడమ్మా, ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళంతా చావాలనుకుంటే ఈ రోజు సల్మాన్ ఖాన్ ఉండేవాడా, వివేక్ ఓబ్రాయ్ ఉండేవాడా, షారుఖ్ ఖాన్ ఉండేవాడా? ఏంట్రా? అబ్బా, షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని ప్రేమించలేదంటీ. మరి ఇందులో అలాగే రాసుంది కదా. చచ్చినోడు చేతికొచ్చింది రాశాడు. ఆంటీ, ఉల్లిపాయలు కోస్తుంటే మీ కంట్లో నీళ్ళు వచ్చాయి, కానీ మా అక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే నా కంట్లో నీళ్ళు వచ్చాయి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, సూపర్ ఆంటీ, వన్ మోర్ ఆంటీ, ప్లీజ్ వన్ మోర్ ఆంటీ. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను వంట చేసుకోవాలి. అయ్యో ప్లీజ్ ఆంటీ, ఇంకెన్నాళ్ళు ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా చేయాలి? ఈ రోజు స్క్రీన్ టెస్ట్ లో పాస్ అయిపోతే పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయిపోతాడు. నా అందాన్ని చూపించాలంటే ఐమాక్స్ స్క్రీన్ కూడా సరిపోదు. అబ్బా కాదు బాబా, అబ్బో. అక్క జీన్స్ వేస్తే ఏ సెంటర్ లో ఫుల్, అక్క స్కర్ట్ వేస్తే బి సెంటర్ లో ఫుల్, అక్క బికినీలు వేస్తే సి సెంటర్ లో ఫుల్, ఏమి వేసుకోకపోతే అన్ని సెంటర్ లో ఫుల్. అన్ని సెంటర్ ఫుల్. ఏయ్ నిన్ను. సిటీలో ప్రాస్టిట్యూషన్ ఆపాలని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్. గత 6 నెలల నుంచి ఈవిడ అదే వృత్తి చేస్తుంది సార్, అందుకే అరెస్ట్ చేశాను సార్. పొలంలో ఒక్క కలుపు మొక్కుంటే పంట మొత్తం నాశనం అవుతుంది. అలాగే సమాజంలో ఇలాంటి స్త్రీ ఒక్కతుంటే చాలు, సొసైటీ మొత్తం పాడైపోతుంది. సంసారానికి నీళ్లొదిలి సంప్రదాయాలను గాలి కొదిలి గాలి తిరుగుళ్ళు తిరిగే ఇటువంటి ఆడదాన్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఇది నా వృత్తి కాదు సార్, నా పరిస్థితి, నా దుస్థితి. నీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారమ్మా? యువర్ ఆనర్, నేనున్నాను. మహూనా. కొత్తగా చూస్తున్నాను. ఎవరు బాబు నువ్వు? నా పేరు సెట్టు బాబు, మా నాన్న పేరు లింగబాబు. నేను లాయర్నే బాబు. ఓకే, ప్రొసీడ్. వాదనలో భాష కంటే భావం ముఖ్యం. మాది కొంచెం లండన్ చదువులు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నిజానికి తనతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ సిఐ ఒక కలుపు మొక్క, డర్టీ ఫెలో. లంచం తీసుకొని ఆమెను పనిష్ చేయాలనుకుంటున్న ఈ ప్రాసిక్యూటర్ ఒక గుంట నక్క, యూస్లెస్ ఫెలో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది కోర్టు కాబట్టి ఆర్గ్యుమెంట్, లేకపోతే ఆర్డర్. ఆర్డర్. చదువుకున్నవాడు బుర్ర నమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్రెయిన్. కూలీ చేసేవాడు చెమట అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ స్వెట్. కడుపు కాలినోడు రక్తం అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్లడ్. కష్టాల్లో ఉన్నవాడు మూత్రపిండాలు అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ కిడ్నీస్. ఆర్డర్. ఆర్డర్. యువర్ ఆనర్, అవసరానికి ఒంట్లో అవయవాలు అమ్ముకుంటే తప్పు లేదు, కానీ పిల్లల్ని ఒట్టి కడుపు నుంచలేక ఒళ్ళు అమ్ముకుంటే తప్పొచ్చిందా సార్?
అబ్జెక్షన్ ఎవరా ఆర్డర్ ఆర్డర్. అది వేరు ఇది వేరు. వేరు లేదు కాండము లేదు. లుక్ బాబు, గ్రహచారం గంటా మారే తో ఖుదా भी कुछ नहीं कर सकता. If it is dog's day, even gods can't do anything यार. కానీ వినటానికి ఎంత బాగుందో. ఫ్యామిలీ ఉండ కావాలనుకునే ఇలాంటి ఎదవులు చేసేది తప్పని జనం ఫీలింగ్ సార్. ఆర్డర్ ఆర్డర్. కాబట్టి మీరు శిక్షించాలనుకుంటే తనని ఇలా చేసిన ఈ పోలీసోడిని శిక్షించండి. కాకి డ్రెస్ వేసుకొని నల్ల కోటు వేసుకొని ఇలాంటి వాళ్ళని శిక్షించండి. పనిష్ ద క్రిమినల్స్, నాట్ ద విక్టిమ్స్. ఆర్డర్ ఆర్డర్. శెట్టి బాబు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉంది, బట్ సెక్షన్లు మార్చి తీర్పు చెప్పే రైటు నాకు లేదు. అందుకే అతని వాదనకు స్పందించి ముద్దాయికి శిక్ష లేకుండా 250 రూపాయల జరిమానా మాత్రం విధిస్తున్నాను. సారీ, సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. మై క్యా కరూं? ఈ కోర్టు మందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డే ఆ 250 రూపాయలు జరిమానా కట్టండి రా. అరే నువ్వు ఓవే నేను తడతా కదరా నీ అబ్బ కడతా. లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. ఏమి బావ చెట్టు దెబ్బ సిఐ అబ్బ. వీడు వ్యభిచారం చెప్పించి బాగా తొవ్వు సంపాదించాడు. తొవ్వుగా నీతో కాపలికించే బదులు కరీనాతో కీర్తనలు పాడించవచ్చు. కరెక్టరా? తీర్థాలు పడిపిస్తావు. అదే కమిషనర్ గారికి మరో జట్కా. తప్పు చేస్తే లోపలేసే వాళ్ళని పోలీసులు అంటారు, తప్పు చేయించి లోపలేసే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మీ కాకీల్లో ఎక్కువ మంది రెండో రకమే ఉన్నారు. క్లీన్ ద పోలీస్ సిస్టమ్. కల్తీ కాకీల్ని ఉతికారేయండి. ఇట్లు సరే. ఏం తీసుకుంటారు? టీయా, కాఫీయా? ఇది కమిషనర్ ఆఫీసా, ఇరానీ కేఫా? కమిషనర్ గారు నీతో మాట్లాడుతుంటే నువ్వేటో చూసి మాట్లాడతావేంటి? చేతలే కాదు, మాటలు కూడా తెలుసు అన్నమాట. పోలీస్ లాగే ఎన్కౌంటర్ తో పాటు లాకప్ డెత్ తెలియాలిగా. నీలకంఠ శివుడి పేరు. ఆయన శ్మశానంలో ఉంటాడు. నువ్వు సమాజాన్ని శ్మశానం చేస్తున్నావు. చేస్తున్నాను కదా, లోపలేయచ్చుగా. లోపలేయాలంటే సాక్ష్యాలు కావాలి, లేపేయాలంటే ఏమీ అక్కర్లేదు. दाने दाने पे लिखा है गाने वाले का नाम, बुलेट बुलेट पे लिखा है मरने वाले का नाम. नील के नसीब में मरना नहीं मारना है. ఏం మాట్లాడుతున్నావు? మగ్గాన్ని కొట్టలేక ఆడదాన్ని చేయి చేసుకుంటావా? తంతా తప్పు చమేలి. ఇది కమిషనర్ గారి ఆఫీసు. ఇక్కడ ఫైట్లు కాదు, ఫైళ్లు నడుస్తాయి. మా డిపార్ట్మెంట్కి వచ్చేట పేరుంది. ఎఫ్ఐఆర్ లేకపోయినా, సాక్ష్యాలు లేకపోయినా కేసు పుట్టించగలరని. కానీ డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరుంది. ఆధారాలు లేకుండా నేనేం చేయనని. ఇది నీ ఫైల్, ఆధారాలు ఏం లేవు. ఈ ఫైల్లో ప్రొఫైలే ఉంటే కూర్చుని ఎందుకు మాట్లాడుకుంటాను సార్? నేను వచ్చాను కదా, ఇప్పుడు రాస్తాను. ఈ తెల్ల కాగితాలన్నీ నల్ల కాగితాలు చేస్తాను. రాయడానికి అది సూచిరాత కాదు, తలరాత. ఆనాడెప్పుడో అడ్డదిడ్డంగా రాసేశాడు. మళ్ళీ పిలుస్తాను. మూడు వచ్చినప్పుడల్లా పిలిస్తే రావడానికి డిపార్ట్మెంట్కి నేను మొగుడిని కాదు. నాకు మూడు వస్తే వస్తా, ఎవరికైనా మూడితే పిలుస్తారు. ఆకలేస్తే గాని సింహం వేటాడు. నీలకంఠ, చెప్పు బాబాయ్. ఆ శివాజీరావు కుటుంబం ఒక ఊరి నుంచి ఒక ఊరికి పారిపోతూనే దొరుకుతారా? దొరుకుతారు. ఇతను ఆకలేంటో. వాడు దొరికేదాకా నా ఆకలి తీరదు బాబాయ్.
ఫిగర్ బ్రహ్మ బ్యాచిలర్ అయి తయారు చేసింటాడు. ఏదో ఒకటి చేయాలా? ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఛాన్స్ మిస్ అయ్యాను. భయ్యా చెల్లెల మీద చేసింది ఈడే. మరి వీడిని ఎందుకు తెచ్చారా? వీడి చేయించాలి కదా. వాడు పట్టుకోకపోతే చెల్లెలు కింద పడిపోయేదిగా. తప్పు చేసి పట్టుకున్నాడు కాబట్టి చెయ్యి నరికా. తప్పు చేసి పట్టుకోకపోతే మేడే నరికేవాణ్ణి. ఈ డ్రెస్ ఎలా ఉందన్నయ్య? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా డ్రెస్కే అందం వస్తుందమ్మా. నువ్వు ట్రై చేయి, నేను బయటే ఉంటాను. అక్క ఈ డ్రెస్ నీకు మస్తు ఉంటది అక్క. నీళ్ళకి నచ్చుద్దంటావా? నీ మీద ఫిదా అవుతాడక్క. నీల్ బాగుందా? నీకు తొందరగా ఏది నచ్చదు కదా. ఎలా ఉన్నాను? చెప్పు. ఈ డ్రెస్ లో బాగున్నానా? ఎంత బాగుందమ్మా డ్రెస్. సలాం అలైకుం భాయ్. వాలేకుం అస్సలాం. అరే బాడు పక్కా చెప్తున్నావు కదా? పక్కా 100% షూర్ కదా? షూర్. ఆ నీల్ గారికి 10 కోట్ల విషయం తెలియదు కదా? అంతా ఇంటర్నల్ గా జరిగింది. డిపార్ట్మెంట్ తప్ప ఎవ్వరికీ తెలియదు. అంటే 10 కోట్లు లేపేయొచ్చు, ఈ నీల్ని తరిమేయొచ్చు. నా కొడుకుని తరమడం కాదు, తురుముతాం. 10 కోట్లు మన చేతికి, సంఖ్యలు వాడి చేతికి. ఆ తప్నా చల్తా హత్కడి నీల్ కో లగ్తా. బాయ్ అంత సులువుగా తీసుకెళ్తే మమ్మల్ని సెల్లేస్తారు. ఒక కాకిని కాల్చు కాతల్లుకోవచ్చు. నన్ను కాల్చండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాల్చండి సార్. తొక్కల డ్యూటీ రోజు ఉండేదే కదా సార్. నెల రోజుల పాటు పెద్ద హాస్పిటల్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, పైగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు. అందుకే నన్ను కాల్చండి సార్. సుల్తాన్ భాయ్, మొన్న కాల్పులో నీ దయ వల్ల ఎస్ఐ నైనా, ఈసారి ఎలాగైనా సిఐగా ప్రమోషన్ కావాలి. నన్నే కాల్చు భాయ్. మీది ఎమోషన్ నాకు బాగా సమజైందిరా. ఇక మీకు ప్రమోషనే. సార్ గుర్తొచ్చింది, సచ్చాడు. ఏంటో అలా పిలిచావు? ఎప్పుడు చేతి మీద కాలి మీద కాలిస్తే డిపార్ట్మెంట్ నిన్ను నమ్మదు. కదలడానికి ఇది మంచిగుంటది. వెనకాల బండిలో వస్తున్నానా? అదా నీళ్ళు గడపంటానా? ఆ నేసేనా?
కమీనే కుత్తే 10 కోట్లు మీరెగరేసిపోయి నీళ్ళు ఇరికిద్దాం అనుకున్నారా? ఈ ట్విస్ట్ ఎలా ఉంది? నాకు గన్నంటే ఇష్టం ఉండదు, కానీ కాల్చడం ఇష్టం. నాకు గద్దంటే ఇష్టం ఉండదు, కానీ పొడవడం ఇష్టం. సౌండ్ కావాలో పోటు కావాలో డిసైడ్ చేసుకో. అల్లా మీద ఆనా, నా దందాకి అడ్డు రాకు. నీ తమ్ముడి మీద ఆనా. ఆ 10 కోట్లు ఇక్కడ పెట్టు, నీ తమ్ముడిని తీసుకుపో. తెలుసు కదరా, నా మీద ఎవరు ఏది ఏం చేస్తే దాంతోనే వేసేస్తాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, చిన్నోడివి. బతకాలనుంటే గన్ను సుల్తాన్కి వాడి పెళ్లి చేస్తా, వాడిని వేసేస్తా. ఏంట్రా వేసేసేది? నేనే నిన్నేసేస్తా. ఇప్పుడు ముట్టుకోవడం, నీటిని పట్టుకోవడం, నీళ్ళతో పెట్టుకోవడం నా ముంకిన్ హై. గన దించుబే. గన్ను కాదే, బుల్లెట్. బుల్లెట్ దించుతా. చెప్పాను కదరా, నా మీద దేంతో ఏం చేస్తే దాంతోనే పెళ్ళయిందిగా. ఆ 10 కోట్ల కట్నం లోపల పెట్టు మామా. నీల్కంఠా, నహి చూడుంగా, నిన్ను వదలను. అగో పర్సన్, నా కొత్త కమిషనర్ కుర్సీ ఇరిగిందే, సిటీ అంతా సాల్వ్ చేస్తానన్నాడు. దొంగలు 10 కోట్లు సాల్వ్ చేసిర్రు. అన్నా పానం కట్టమంటవే? కాస్ట్ తక్కువ, పెప్పర్మెంట్ ఎక్కువ. కరెక్ట్ గా కట్టినావు కదా? కట్టినానన్నా. తమ్ముడు బిడి కట్టి అమ్మా. అన్నా చిల్లరి అన్నా. చిల్లర కోసమే నోటు. ఏంటిది? కనిపిస్తలేదు? 60 ఎర్ర 1000 రూపాయల నోటు. దొంగ నోటిది. వచ్చాను, దొంగ నోట్లు ఇస్తావా? అన్నా ఇట్లయిపోయిందేమన్నా. నేను చూసుకుంటా. బాకీజా ఏం గుద్దుడన్నా, ఏం గుద్దుడన్నా. ఈ హౌలా నోటు గుద్దిన బేకార్ గాడు ఎవరన్నా? చుబ్బే, ఏం రావు నాకంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవడు రాను? అన్నా నేనన్నా, బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా. యాదరాలే, ఓసారి కలకత్తా వాడు నిన్ను చపాతీ కుర్మా కోసం గుద్దుడే గుద్దుడు గుద్దుడే. నేను పక్కనే ఉన్నానన్నా. అవురా భయ్, ఏం పేర్రా నీది? శ్రీశైలం అన్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానన్నా, పొద్దుగాల నీ పోటు మార్కు దండం పెట్టి గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుతావురా భయ్? నీ లెక్క దొంగ నోట్లు. ఏం రావు, ఎవరు చెప్పిట్రా నేను దొంగ నోట్లు గుద్దుతా అని? మాత్రం నాకు ఎరకలేదా అన్నా? నీకు ఏకలవ్య శిష్యుడినే. గట్లానా? అయితే ఏది ఒక శాంపిల్ చూపెట్టరా భయ్. అంత పర్ఫెక్ట్ అయితే లేదు గాని చల్తా హై. ఏం రా భయ్? రే అవలగా, ఇది ఒరిజినల్ నోటు బే. ఈ చిట్టు కాగితం లేకుండా పాన్ డబ్బులు కూడా పసి కట్టేస్తాడు. నేను పాన్ డబ్బా గారు చూసినాను కదా. డైరెక్ట్ బ్యాంక్ అటాకే. ఏమ్రా, బజార్కి వెళ్ళి మార్చుకొస్తావా? బజార్ ఏందన్నా, డైరెక్ట్ గా బ్యాంక్ లో తుడాయిస్తా. చలో పరిచయమై పాలు పోసుకున్నంత టైం కాలే, అప్పుడే పూజ మీద చేస్తున్నావురా భయ్. దూరం సరే అన్నా. ఓ బిడ్డ గట్ట చూస్తున్నావు, పోరా అయ్యప్పో. పెట్టినాను బే. చికెన్ ఈ స్పార్ కాలేక నువ్వు ఎక్కుతున్నావు ఏంద్రు? అవలగా లేక నేను వెనక కూర్చోవాలరా? వెనకెక్కు. అబ్బా గట్ల మీద పడుతున్నాయి భయ్. స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో బ్రేక్ దొక్కుతా. ఇద్దరే ఉన్న మీద పడ్డావనుకో కింద దొక్కుతా. పోదాం, బ్యాంక్ పోదాం పా. ఏందిరా తమ్ముడు గట్ల సైలెన్స్ గా కూర్చున్నావు? జరా నీకు పటాయిస్తున్నా లేమా నా డ్రైవింగ్ చూసి? జరా పువ్వులు ఎందుకంటే సైకిల్ రాసిపోతుంది. భయం అవుతుందేరా తమ్ముడు? ఏం తమ్మి జనాన్ని చూస్తున్నావమ్మా? చూడు ఇదే లాస్ట్ నీకు. బ్యాంక్ లోను దొంగ నోటు తీయడం, బ్యాంక్ కోడ్ ఫోన్ తీయడం, పోలీసోడు వచ్చి సంఖ్యలు తీయడం, కట్ చేస్తే పిఆర్ జైల్లా. చపాతి కుర్మా. అన్న బ్యాంక్ వచ్చింది. బ్రేక్ అందదు, బ్రేక్ తగ్గుతాడు. 1000 రూపీస్ చేంజ్ ఇవ్వండి. చపాతి కుర్మా. ఏం చేస్తుర్రమ్మా? ఏమైంది? ఇట్లా చేస్తే మొన్న కొలుపోతాడు. ఏమైందండి? ఆ 1000 రూపాయలు నోటిది రాదు నానమ్మా. గాంధీ తాత గారు ఉన్నారుగా? గీతు నానమ్మా. ఉంది, రిబ్బన్ ఉంది. కింద రాదు నానమ్మా. గవర్నర్ గారి సంతకం ఉంది. తాత గీత రాత 3 ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయి.
అబ్బో తాతుండు గీతుండు రాతుండు. లొల్లి ఏందన్నావు? బీహార్ జైల్లో చపాతీ కుర్మానా? నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా? తాత గీత రాత నా తాత గీత రాత. ఎందుకు రాగట లొల్లి చేస్తావు? విషయం చెప్పరా అదే. అన్నా సిరిశైలమన నీ శిష్యుడు కాదే, నీ గురువే. ఏం మాట్లాడుతున్నావు? అరే నోటు మార్చి బ్యాంక్ పోల్తో కొట్టించండి. అవునా? ఏం తమ్మి గంత సింపుల్ గా మార్చినా? గట్ల సార్ మిందా సేకే గంత నిన్ను చూసే నేర్చుకున్నాను. మనకొచ్చిన ఆర్డరు సిరిశైలమనకి ఇచ్చేద్దాం. మనకెందుకే దమక్కరా పరిశాలన్నీ చేసేయి, కిరికిరే గడ్డం చేసుకుందాం. గట్టనే జై. తమ్మి ఓ పని చేస్తావు? అన్నా నువ్వు చెప్తే పనేందన్నా, పానమైనా ఇస్తా. మొన్ననే మనకు 10 కోట్లు ఆర్డర్ వచ్చింది. 10 కోట్లు మనం ఎంత గుద్దినా 19-20 ఉంటది. జరంతా సెట్ చేయరా? అదే సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా. జర భద్రం తమ్మి, దొంగలుంటారు. దొంగ నోట్లకి దొంగలేంట్రా? అక్కడ 10 కోట్లు దొంగతనం అయింది, ఈడ 10 కోట్లు ప్రింట్ అయ్యాయి. జరా సోచనేకి బాత్ హై. సార్ 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 కానిస్టేబుల్ ఉద్యోగమే కదా సార్, మీరు తెలుసుకుంటే ఎంతసేపు సార్? ఐసు పెడితే కూలైపోవడానికి నేను మెరిండా కాదు, వరండా. విషయం తీసుకురా, జాబ్ తీసుకుపో. నెక్స్ట్. శంషాబాద్ లో నాకు 100 గజాల స్థలం ఉంది సార్, దాన్ని గూండాలు కబ్జా చేశారు సార్. తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయక క్రికెట్ పిచ్చేస్తారా? ఎంత ఇస్తా? లంచమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగైనా మీరు మాట్లాడేది? భారతీయ సినిమా ఎన్నిసార్లు చూసా? వందే మాతరం. అర్థం కాలేదా? 100 గజాలకి ఏమాత్రం ఇస్తావని. ఇదేంటండి ఘోరం సార్, అన్యాయం. సర్లేవా, ఆ కబ్జా చేసిన అడ్రస్ ని 100 ఇస్తాడు. నెక్స్ట్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. నమస్తే నమస్తే. అలా తోసుకొచ్చేసావు. వాట్ ఈజ్ ఎవర్ ప్రాబ్లం? డిపార్ట్మెంట్ లో మీరుండగా నాకేం ప్రాబ్లం సార్? అబ్బో బ్రెయిన్ కాక మీద ఉంది. వాట్ ఈజ్ ఎవర్ నేమ్ బేబీ? నిషా. అబ్బా పేరింటేనో నష్టానికి ఎక్కింది. ఇంతకీ ఎక్కడుంటా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకీ నీకేం కావాలి? ఒక్క పోలీస్ ఉద్యోగం కావాలి సార్. అలాగే కమిషనర్ గారితో చెప్తాను, ఆయన వచ్చి నీకు ఇస్తాడు. సార్ 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 మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేను సార్. ఎవడో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నా. ఏం కావాలి నీకు? మీరు జాబ్ ఈ జెంటిల్మెన్ కే ఇప్పించాలి సార్, ప్లీజ్. వీడికా? అబ్బో హెవీ కాంపిటీషన్. సార్ మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్. కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్, కమిషనర్ గారు టీవీ అయితే మీరు రిమోట్ సార్. కానీ 2 కరెంట్ లేకుండా పని చేయ కదా. సార్ మీరు నాకు జాబ్ ఇప్పించండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్. చాలా మంది ఇలా చెప్పే జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు? ఏమయ్యా, రేపు శుక్రవారం లాస్ట్ డేట్, తర్వాత గోకి దిగింది. విషయం తీసుకురా, జాబ్ తీసుకు. శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్. ఓ పని చేయి, నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరదలేదని చెప్పాను కదమ్మా, ఓ సంవత్సరం తర్వాత కనపడు. సార్ 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 కోపం తెచ్చుకోకండి సార్, దీనికి ఒక విరుగుడు ఉందని విభూతి స్వామి చెప్పారు సార్. ఏంటది మళ్ళీ? 2 తులసాకులు, 3 మెంతాకులు, 4 కరివేపాకులు, 5 వేపాకులు, 6 తమలాపాకులు, 7 ఎండాకులు, 8 రాలిపోయినాకులు, 10 పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కలతో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్. నీ ఆకుల సెంటిమెంట్ ఏదో బాగానే ఉందే, నువ్వు గోకమ్మా. ఓ పని చేయి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసీట్ తీసుకురా, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసినట్టే. ఏంటయ్యా? సార్ ఓ 100 రూపాయల నోట్ మీద సంతకం పెట్టివ్వండి సార్. ఎందుకు? హనుమంతుడు అశోక ఫారెస్ట్ లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రింగ్ ఎందుకు ఇచ్చాడు సార్? ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. ఇది అంతే సార్. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్, మీ సంతకం ఉంటే నేను ఒరిజినల్ సార్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా, నాకులాగే. ఎన్నివ్వండి సార్. అలవాటు ప్రకారం పెట్టి వస్తాను సార్. వీడికి ఇస్తాను చూడు కిస్కా. ఏమైందండి?
ఏమీ కాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది. ఏం పట్టుకోవాలని అనుకున్నారు? మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తాను. మీరెవ్వరు? మీ బంగారానికి మెరుగు పెడతాం, తలెత్తు తలెత్తు మనిపిస్తాం. తలుత్తు కాదురా, తలుకు తలుకు. మీ అందం ముందు మీ 7 వారాల నగలు ఆనట్లేదట. మెరిసేలా పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు. అవునా? నాకు చెప్పలేదే. అందుకే ఈ 100 రూపాయల నోటు మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండు. కానీ శుక్రవారం రోజు డబ్బులు బంగారు బయటకు ఇవ్వకూడదు కదండి. దానికి విరుగుడుతోనే వచ్చానండి. నేను చెప్తా 2 తులసా. నీకు దండం పెడతా, నీకు పలకదు, మనకు పని జరగదు. 7 ఎండాకులు, 8 రాలిపోయిన ఆకులు, 10 పచ్చాకుల్లో బంగారం పెట్టిస్తే అంతా శుభమేనంట. అబ్బో, ఇంకా చాలా. అదేనండి, మా ఓడి దగ్గర ఇంకా చాలా. ఏవండి? ఏంటండి? ఇంటికి తాళం ముఖ్యం, పిల్లలకి శీలం ముఖ్యం, కానీ నాకు మాత్రం 7 వారాల నగలే ముఖ్యం. తొందరగా తీసుకొచ్చేయండి. రాళ్లతో ముందే తీతొత్తాం. వరండా రాత్రికొచ్చి మీ ఒళ్ళో వాలేలోపు ఈ మీ మెళ్ళో చేర్తా. నగనకనగా పెట్టి 7 వారాల నగాలెట్టి నీ సోకు తీరుస్త పోరి నాజూకు నైజాం చోరీ. నగనకనగా పెట్టి 7 వారాల నగలెట్టి నా సోకు తీర్చర పోరా, జోరు జోరుగా నా చోరా. ఏం శిలకో నాతో వస్తవా, ఏం శిలకో నాతో వస్తవా, 7 వరాల నగలే ఇస్తా, ఏం శిలకో నాతో వస్తవా. రామ్ శిలగవు భామ్ శిలగవు, ప్రేమ్ శిలగవు ఏం శిలగవు, ఏం శిలకో నాతో వస్తవా, 7 వరాల నగలే ఇస్తా, ఏం శిలకో నాతో వస్తవా. సూర్యుడు పేరు మీద చెప్పుల కమ్మలు చెప్పులకు పెడతా, సోమవారము చంద్రుని దలచి ముత్యాల ముక్కెర ముక్కుకు పెడతా, మంగళవారము కుజుణ్ణి మొక్కి పగడపు దండలు మెడలో వేస్తా. చెప్పులు పెడితే చెప్పలు ఇస్తా, ముత్యము పెడితే ముద్దులు ఇస్తా. చెప్పులు పెడితే చెప్పలు ఇస్తా, ముత్యము పెడితే ముద్దులు ఇస్తా. పగడము బదులు పెదవులు ఇస్తా, పగలు రాత్రి పగపగ నవ్విస్తా. ఏం శిలకో నాతో వస్తవా, 7 వరాల నగలే ఇస్తా, ఏం శిలకో నాతో వస్తవా. పథకము బుధవారానికి, పుష్యరాగములు గురువారానికి, శుక్రుని కొలిచి శుక్రవారము, వజ్రము తెచ్చి బొడ్డుల బెడ నిలమణి హారము, శనివారము బరాబడి నీ నడుము గుజుడతా. 7 వారముల నగలు పెట్టుకొని 7 అడుగులు నీ తోటి నడుస్తా. 7 వారముల నగలు పెట్టుకొని 7 అడుగులు నీ తోటి
వస్తవా 7 వరాల నగలే ఇస్తా ఏం సిలకో నాతో వస్తవా రామ్ సిలగబు మామ్ సిలగబు ప్రేమ్ సిలగబు ఏం సిలగబు ఏం సిలకో నాతో వస్తవా 7 వరాల నగలే ఇస్తా ఏం సిలకో నాతో దిది దినత నేను ఇక్కడ సంకనాకపోతున్నా కూల్గా సంగించుకుంటున్నావా? అన్నయ్య నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేసావు. ఆకులు అన్నావు, ఒక్కలు అన్నావు, ఉంగరం అన్నావు, 100 రూపాయల మీద సంతకం అన్నావు. మొత్తాన్ని నా జీవితాన్ని ఎవరు మీరు? నువ్వు నగలేకపోతే నాతి చెరామి అనలేను, నీ కాళ్ళు కొట్టుకుంటాను. ఆయన నాయకావు అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా. ఎవడీడు చాక్లెట్ పొగొట్టుకున్న చంటోడ్లాగా ఏడుస్తున్నాడు? నా పేరు వరండా బాబు. అదేం పేర్రా? ప్రపంచంలో పెట్టుకోవడానికి వేరే పేరే లేదా? మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట, అందుకని వరండా అని పెట్టింది. ఇంకా నయం, బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది. ఒరే నీ జోగులు నవ్వే ఓపిక లేదురా, ఇచ్చే అన్న, నన్ను నగలిస్తే వెళ్ళిపోతాను. నగలా? ఏ నగలు? అన్నా 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 నువ్వన్నా చెప్పక్క. ఎందుకు పీకావక్క? ఇక్కడ అక్క అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్? అదిగా చెల్లి. ఏ చెల్లి ఫ్రెండ్స్ వరుస కాదు. పోనీ బావా ఆంటీ. నువ్వు పీకేవిడ్రా? ఏ రకంగా వరుస అవుతారా? అయితే అన్నయ్య వదిన. కంటిన్యూ అయిపో. పీకితే పీకారు గాని నా నగలు నాకు ఇచ్చే అన్నా. ఇస్తాను గాని ఓ పని చేయి. ఒక పని 2 పనులన్నా చేస్తాను. ఈ రూపాయి తీసుకెళ్ళి ఆ వైన్ షాప్ నుంచి ఓ బీర్ పట్టరా. ఒక్క బీరే 6 బీర్లు లేవద్దు. మన రూపాయికి బీర్ ఎలా వస్తుందన్నా? నేను చెప్పానని చెప్పు. రేయ్ రూపాయి తీసుకున్న బీరి రూపాయికి ఏడన్నా బీర్ వస్తుందారా? అన్న చెప్పాడు తొందరగా అయ్యి చెయ్యిటీరా. రూపాయి కూడా అక్కర్లేదా? అన్న మనం అనుకున్నదే జరిగింది. రూపాయికి బీర్ ఏంటని తిట్టాడు. నా పేరు చెప్పలే? అది చెప్తే కొట్టాడు. రూపాయికి బీర్ రాదని అర్థమైంది. మరి 100 రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా? అంటే అన్నయ్య అంటే పీకారు, బంగారం అంటే పీకారు, చెల్లి అంటే పీకారు, అక్క అంటే పీకారు, ఆంటీ అంటే పీకారు. ఇంకా పీకింది చాలు గాని ఇంక నా జీవితంలో లంచం తీసుకోను. నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను. నిన్ను కదమ్మా దాన్నే. ఇదా? అయితే ఒక పని చేద్దాం. నాకు టాస్ వేసి అలవాటు ఉంది. బొమ్మ పడితే నగలు నీ దగ్గర, బొరుసు పడితే నగలు నా దగ్గర. ఓకేనా? ఓకే సాయిరామ్. అదేంటనయ్య కాయిన్ ఎక్కడ పోయినట్టు? అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు? దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా? కమిషనర్ ఆఫీసా? అయ్యి బాబోయ్, అయిపోయాడు బాబాయ్. ఏంట్రా ఇవి? గోల్డ్ అండి, నావి కావండి. మరి ఇదేంటి? కమిషనర్ గారు ఈ నగలు మీ డ్రైవ్ కరప్షన్ ఎక్కడో లేదు సార్, ముందు సీట్లోనే ఉంది. పైగా కమిషనర్ టీవీ అయితే నేను రిమోట్ అని, కమిషనర్ కంప్యూటర్ అయితే నేను మౌస్ అని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. సార్ ఇది నేను అనలేదు సార్, వాడే అన్నాడు. చదువు. ఇందులోంచి నా ట్యాక్స్ ముక్కు పుడక తీసుకున్నానా? ఇందులో ముక్కు పుడక లేదా? ఇట్లు మీ సెట్. సార్ 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 బుద్ధి తక్కువ గడ్డి తిన్నాను. కాదు ఆకులు తిన్నాను. వాడు మామూలుడు కాదు సార్. మనం ముద్రలు చూసాం, దేశం ముద్రలు చూసాం, కానీ ఇలాంటి విదేశీ ముద్రలను చూడలేదు సార్. మీరు ఒక అవకాశం ఇస్తే ఉద్యోగం ఉంచుకుని సార్. అతను ఎక్కడుంటాడో తెలుసా? వాడి ఇంటి నెంబర్తో సార్ తెలుసు సార్. నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. చెల్లమ్మా పిలవక్కర్లేదమ్మా, తలుచుకుంటే చాలు పక్కనే ఉంటాను కదమ్మా. అమ్మ నాన్నలు చనిపోయి 20 ఏళ్ళు అయిపోయిందన్నయ్య.
బతకనివ్వనరా. అందుకు కారణమైన ఆ శివాజీరావు కుటుంబాన్ని బతకనివ్వనరా. నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్య ఈ ఆవేశం వద్దని? బాగా మనల్ని మనకే దూరం చేస్తుంది. ప్రేమ 10 మందిని మనకి దగ్గర చేస్తుంది. జరిగింది మర్చిపో అన్నయ్య. మర్చిపోతానమ్మా. చచ్చిపోయాడు కాబట్టి ఆ శివాజీరావు గారిని మర్చిపోతాను. లేరు కాబట్టి అమ్మా నాన్నే మర్చిపోతాను. రాలేరు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన 100 మందిని మర్చిపోతాను. కానీ కళ్ళ ముందు నన్ను నిన్నెలా మర్చిపోనురా? బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలు ఎలా మర్చిపోనురా? పగలంతా మండే సూర్యుడు సాయంత్రానికి చల్లబడతాడు. పగతో రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు చావుతూనే చల్లబడతాను. నిన్నిలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని వాడి తల్లి కూడా అనుభవించాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా సెట్ ఉత్తరాలు చూస్తున్నారు కదా, నన్ను చూసినట్టే ఉంటుంది. నిజమే, అక్షరాల్లో ఫైర్ ఉంది, భావాల్లో పవర్ ఉంది, నీలో ఏదో ఉంది. చూసావుగా, 10 కోట్ల బ్యాంక్ డబ్బు దోపిడీ చేశారు. బ్యాంక్ నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి నీలకంఠ కొట్టేశారు. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో చచ్చిపోయిన శివాజీరావు కుటుంబం ఉందా లేదా చూసి చెప్పు. ముందు చూసి చెప్పు. రేట్ చేస్తే డబ్బు దొరకలేదు, అరెస్ట్ చేద్దామంటే సాక్ష్యాలు లేవు. పరశురాం సన్ ఆఫ్ శివాజీరావు ఈ ఊర్లోనే ఉన్నారు. నీలకంఠను పట్టుకోవడానికి కావాల్సింది బలం, బలగం, యూనిఫామ్ కాదు. నువ్వు వాడికి దగ్గరై ఆ 10 కోట్లు తీసుకురావాలి. ఒక ప్లాన్ తోనే నీలకంఠను ట్రాప్ చేయాలి. నీకు యూనిఫామ్ వద్దు. అండర్ కవర్ కాప్ గా యూనిఫామ్ లేకుండా ఓ సైనికుళ్ళ నీ శక్తియుక్తులను ఉపయోగించి ఈ కేసును సాల్వ్ చేయి. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. చెప్పు బాబాయ్. దొరికిందిరా, ఆ శివాజీరావు కుటుంబం ఈ ఊళ్ళోనే దొరికింది. ఆడి కొడుకు దొరికాడు. ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడున్నాడు? సుల్తాన్ భాయ్, आपको मौका मिल गया. నీలన్న ఊరెళ్ళిండు. పర్సు, మన అబ్జర్వేషన్ కరెక్ట్ అయింది. నీల్గాడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్ టైం. ప్రియా చూడుగా సాలే గాడి నికాల్. సుల్తాన్ గాడు అటాక్ చేయబోతున్నాడు. మనం సెట్ చేయడానికి ఇదే పని. అన్నయ్యని పిలవే. శివాజీరావు కడుపున పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు. నా బిడ్డ అమాయకుడు, ఎందుకు చెప్పాలనుకుంటున్నారు?
నీ కొడుకుని 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన నీ మొగుడు శివాజీరావుని వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది కదా అయ్యింది. छोड़ दो उसको। మనం బెండు తీద్దాం అనుకున్నాం, మన బెండు తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్చెల్లెలా దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. ఒళ్ళంతా కొవ్వ, కళ్ళు తొప్పినాయా? వారిని దీనికి నిజంగా కళ్ళు కనపడవా? నువ్వెవరు? దీనికి మెమరీ పోయినట్టుంది. నువ్వెవరు? నేనెవరు? అరే చల్,
మెమొరీ లేనంత మజాక్ చేస్తారా అన్న, కోపం వస్తుంది అన్న. నేను చెప్తానన్నా. నేనెవరు? చంపొద్దు నీల్. శత్రువు కొడితే తిరిగి కొట్టాలి, స్నేహితుడు కొడితే క్షమించాలి, నమ్మినోడు కొడితే శిక్షించాలి. కొత్తగా వచ్చిన నేను నిన్ను పూర్తిగా నమ్మాను. అన్నా తల్లితోడన్నా నాకు అసలు ఏం తెలవదన్నా. ఉచ్చపోసుకుని వచ్చే లోపు రచ్చ రచ్చ అయిందన్నా. వాళ్ళు ఎందుకు అటాక్ చేసిండ్రో, ఈడెక్కడి నుంచి వచ్చి చెల్లిని కాపాడిండ్రో నాకు అసలు ఏం తెలవదన్నా. ఓ పని చేద్దాం, ఓ పెగ్గి అంతా మర్చిపోవచ్చు, ఏదా మళ్ళీ పోసుకోవచ్చు. नील गेम शुरू करो. ఏదైనా తీసుకో. जरा सोच के लो. గ్లాస్ మారిందంటే చస్తావేమో. చస్తావు. 2 గ్లాసుల్లో పోసింది విషమే. విషాన్ని ముద్దు పెట్టుకుంటే చస్తావు. పగను మించిన విషం లేదే. నా ఒళ్ళంతా విషమే. ఈ విషం నన్నేం చేయలేదు. సుల్తాన్ని చంపిన ఆ చెల్లెల్ని కాపాడిన నువ్వు నాకు స్నేహితుడివా? నా చేతిలో చావడానికి వచ్చిన అనయ్య, చెల్లెమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? జాగ్రత్త, జాగ్రత్త అమ్మా. అన్నయ్య, తను నా వల్లే ఇలా అయ్యాడు కదా. ఇది థ్యాంక్స్ చెప్పో డబ్బిచ్చో తీర్చుకునే రుణం కాదు. మెమరీ వచ్చే వరకు తను మన దగ్గరే ఉంటాడు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, ఏమంటా అన్నయ్య? ఇంకేమంటాడు? నువ్వేమైనా పర్మిషన్ అడిగావా? ఆర్డర్ వేసావు, ఓకే అంటాడు. అన్నయ్య, నీ ఇష్టం బంగారు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. రండి. పట్టుకోవచ్చు కదా నీ అయ్యా. పట్టుకుంటే చెయ్యి, పట్టుకోకుండా మెడ నరుతాడురా. చెల్లెలి చెయ్యి ఎవరైనా పట్టుకుంటే నరుకుతావు. మరి చెల్లెలే వాడి చెయ్యి పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు మనిషా రాక్షసుడా? గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. పడిపోకుండా చెల్లి చెయ్యి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు. అదేమో వాడి ముందే చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది. బచ్కేరైనా బాబ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్ర బాబు. దీన్ని సెట్ చేస్తే 10 కోట్లు సెట్ అయినట్టే. కొంచెం రిస్క్తో పనే. ఎంత టెన్షన్లో మనకు తెలిసింది ఒకటే, టాస్. బొమ్మ పడింది. బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది. బొమ్మ వెనకాలే బొరుసు. అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే 10 కోట్ల బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతాడు. ఆ తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఇవ్వచ్చు. సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్. వారిని
మొత్తం చూసినట్టుంది. ఏమైందండి? టవల్ ఊడింది. తలుపు తట్టి రావాల్సింది. ఏంటి అంతగా నవ్వుతున్నారు? నాకు కనపడదు కదండి. ఓ మర్చిపోయాను. అయ్యో పాస్ట్ అనుకున్నా, ప్రెసెంట్ కూడా మర్చిపోయారా? అలాంటిదేం లేదండి. ఇట్స్ ఓకే, ఐమ్ సారీ, ఐమ్ సో సారీ. యాక్చువల్ గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదనిపిస్తుంది. ఆప్తులు ఆదుకుంటారు, ఆత్మీయులు ఆదరిస్తారు. ఆప్తులు ఆత్మీయుల మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవండి. పాంచాలి పంజగుట్ట పోరి ఏమేమే ఈ కండ కావురము మా వాడు ఐ లవ్ యూ అనిన అన్నయ్య అని పిలుతువా? ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నాం. క్షమించి తినిపో. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నాం. మన్నించి తినిపో. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నాం. దయతలచి తినిప. జీన్స్ ప్యాంట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని మీరు, మిడ్డీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా టెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అనినా వాడు. కానీ మీకు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి. ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా? చెప్పు, టెల్ మీ. అయితే బోలో అదిరా యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేశ్రీ కళామంది టాలెంట్. ముందు ఫీజు కట్టు, తర్వాత పోజు కొడుదు గాని. అమ్మాయి అతనింది ఈ కుప్పరి ముక్క పేరేంటో? పేర్లో కిక్కుంది, ఫేస్ లో లక్కుంది, కానీ చేతిలో అవకాశం లేదు సార్. నా చేతిలో పడింది కదా. మంచి సీట్ ఉంది, ప్రమాణమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్, నన్నేం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో, ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సైనాని ఫాలో అవ్వాలి. మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాథ్ అంతా మాకు తెలుసు. ముందు విషయం చెప్పండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరు హీరోయిన్ అవ్వలేదు? పక్కన బెల్లం పెట్టుకోవచ్చు, ఈ బండగా పెట్టుకున్నారంటే చంపుతాడు. జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంట వస్తుంది, కానీ యాక్టింగ్ కాదు మిస్టర్. అమ్మా, ముందుగా ఒక డైలాగ్ చెప్పు. బాబా చెప్తావు బాబా బాబా అని. మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు, నీకు పిల్లగా కాచి. నిజానికి మన ఇద్దరి జీవితాలు ఒకటే. కళ్ళు లేవు కాబట్టి నాకు ముందే ఉందో కనపడదు, మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలీదు. కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, అది చాలు. ఏమంటావు అభి? అభియా? అభి అంటే ఇప్పుడు, అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది. ఎలా ఉంది పేరు? పేర్లో ఏముందిలేండి. A rose called by any other name smells as sweet. How sweet. దొరికిందిరో పెట్ట. అయితే మీకు పేరు నచ్చిందా? నచ్చలేదా? అభి నచ్చలేదా? నా అభిమానం నచ్చలేదా? అంతేలేండి, చూస్తూ చూస్తూ ఎవరికి ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు. నేను అలా అనుకోలేదండి, సారీ. మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది. అయినా కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలన్నీ కనిపించవు. ఏంటి పారాపారు? ఏమన్నా గుర్తొచ్చిందా?
వెనక్కి తిప్పారు, ఏమైనా మర్చిపోయారా? దారి మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు. ఎస్ సార్. చూశారుగా, 10 కోట్లు నేను మాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సార్, రాబరీ జరిగి 4 రోజులైంది, ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలి కదా సార్. చెడ్డ పేరు మీకే కాదు సార్, మాకు వస్తుంది. త్వరలోనే సాల్వ్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. అంతా బానే ఉన్నారు, నేను తప్ప. ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఊరు నుంచి నాన్న లెటర్ రాశారు. పంపు సెట్ దగ్గర ఉన్న పొలంతో పాటు నన్ను కూడా మా బావకు రాసిచ్చారు. నిన్న బాబా చేతక్ మీద వచ్చి సినిమాకి తీసుకెళ్లాడు. పాప్కార్న్ కొనిచ్చి పైన చెయ్యేశాడు. థమ్స్అప్ తాగిస్తూ అక్కడ ఇక్కడ తడిమేశాడు. నాకు చిర్రెత్తుకొచ్చి చెప్పు తీశాను. బావకి పౌరుషం పుట్టుకొచ్చి చేతక్ తీశాడు. ఊరికెళ్ళి మా ఫ్యామిలీ పరువు తీశాడు. అదేంటయ్యా, షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా. ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో, ఎవరు అతనికి డైరెక్షన్ ఇచ్చింది? అక్కడ చూడు, ఫేస్ మీద లైటింగ్ లేదు, మేకప్ ఏమో డల్ గా ఉంది, లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది. రేపు ఫ్యాన్స్ స్ట్రైక్ చేస్తే ఎవరు లెంగ్తీ షాట్ బాబు, రీటేక్ అంటే 10,000. నీకు 10,000, మాకిక్కడ ఫ్యూచర్. అక్క ఐశ్వర్యరాయ్కి ఆల్టర్నేట్ కాబోతుంది. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. రేపు పొద్దున ఫ్రెష్ గా చేసుకుందాం. రాక పదక. ఓకే ఏరా, బిల్డప్ తగ్గించరా. ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం. ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం కదక్క. నన్ను రోడ్డు మీద లాగారు కదరా. హాయ్ వరండా, వాట్సాప్ యా? అప్పేం లేదు, అంత డౌనే. అంత 7 వారాల నగల ఎఫెక్ట్. ఉద్యోగం పోయింది. మీ ఇద్దరు కాళ్ళు కంబైన్ గా పట్టుకుంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. నా 7 వారాల నగలు ఎలాగూ రావు, కనీసం ఉద్యోగాన్ని ఇప్పించమంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో నువ్వే చెప్పు. 7 కాదు 14 వారాల నగలు మా అక్క చేపిస్తుంది. అంటే నా 7 వారాల నగలే కాదు, మీ అక్కను కూడా చింత పక్కన ఎవరు నడుచా? అక్క, నువ్వు ఎంత పీకినా నీ పోస్ట్ ఎవరితో పీకెళ్ళింది. చూస్తావేంట్రా? చలో ఏ పర్సు, పర్సు పర్సు ఆగు అక్క, సినిమాలో ఛాన్స్ లేకపోయినా నీకు ఫాలోయింగ్ జరిగితే బామ్మర్ది మీ అక్కడ నాకు వదిలేసాడేమో. అరే ఏం చూస్తున్నావురా? పుల్లారెడ్డి లెట్టన్నా నాకు చాలా ఇష్టం. నిలబడి ఎదవన్నారు ఎదవా. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు కొంచెం బూస్ట్ ఎవరా? వేస్ట్ గాడికి బూస్ట్ ఇవ్వను. మరి నువ్వెందుకు తాగుతున్నా? అలా కాదు, ఇలాగా. ఏయ్, ఇది జెంట్స్ టాయిలెట్. అందుకే వచ్చా. ఏంటి నీ గొడవ? ఓయ్, పిలుస్తుంటే వినిపించడం లేదా? పోసుకుంటున్నాను, కనిపించడం లేదా? కనపడికే కదా, ఐ మీన్ నువ్వు కనపడికే కదా ఈ ప్రాబ్లం. భలే తెలివైనడురా మీ బావా. ఈ అక్కని ఇక్కడ వదిలేసి ఇంకో అక్కతో జంప్ అయిపోయాడు. ఏంది నీ అక్క? లేడీసా? ఈ లేడీస్ దొరికితే చున్నీలతో చంపేస్తారు. ఎక్కడ పోతాడో ఇందులో. బాత్రూమ్ కప్ తొంగి చూస్తావా? మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది, జాగ్రత్త. అలా తోపోదమ్మా. అమ్మో, జంక్షన్ జామ్ అయిపోయింది. ఇదేమి రెస్టారెంట్ రా బాబు, 2 లేడీస్ టాయిలెట్లు కట్టాడు. అమ్మా, అమూల్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా, వరండా ద బెస్ట్ ఆఫ్ ఇండియా. నీ అక్క. అయినా దీనికింత నాటకం ఎందుకు? చెల్లెల్ని కిడ్నాప్ చేయి, అన్నయ్య దగ్గర నుండి 10 కోట్లు డిమాండ్ చేయి. అదే చేద్దామని బయటికి తీసుకెళ్ళాను, కానీ చేయలేకపోయాను. దానిలో ఏదో ఉంది, చూపు లేదు గాని కళ్ళల్లో ఏదో ఎదురు చూపు ఉంది. సర్లే, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి? ఏముంది, కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, ప్రేమను జడ్జ్ చేయాలి.
అది మనల్ని మజ్ను అనుకుంటుంది. నువ్వు తను ఇలా అనుకుంటున్నావా? డబ్బు మన చేతికి వచ్చే వరకు ఈ నాటకం. నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు ప్రేమని సెట్ చేయడం కాదు, ప్రేమలో సెటిల్ అయ్యేలా ఉన్నావు. చిచి, దానిలో ఏముందే? నాలో లేనిది. నీ మొహానికి ఈ మాటలు మ్యాచ్ అవ్వట్లేదు కానీ పద. నీ మొహానికి తనే మ్యాచ్ అవుతుంది. ఏయ్, కళ్ళకు గంతలు కట్టి ఈ దాగుడు ముద్దలేంటి? కళ్ళతో కాకుండా నువ్వు కూడా నాలాగే మనసుతో చూస్తావని. నేనా ఎక్కడా? మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయను. చెల్లెమ్మ మారిపోయింది భయ్యా. మారిపోయిందా? వాంతో షికారికి పోయింది భయ్యా. ప్యార్ కా హవా చల్ రహా హై. అర్థం చేసుకుంటే ప్రేమ చిరుగాళ్ళంటిది, అర్థం చేసుకోకపోతే తుఫానే. మా అన్న చెల్లెల ప్రేమ మధ్య ఎవరొచ్చినా తుఫానే తుఫానే. ఆ చెల్లెలు ఏది కోరుకుంటే అది ఇచ్చాను. ఇప్పుడు నిన్ను కోరుకున్నా, అందుకే చావు దెబ్బ కొట్టలేకపోతున్నా. అడుగురా, ఏం కావాలో అడిగిస్తాను. అడిగితే నీ చెల్లెలి ప్రాణం కాపాడలేదు, నేను అడిగితే నీ చెల్లెలు నన్ను ప్రేమించలేదు. అన్నయ్య, మీరిద్దరూ ఏమేం కావాలో తెలుసుకుంటున్నారు. నాకు మీరిద్దరూ కావాలి. పగ కోసం జీవించడంలో అర్థం ఉంది, ప్రేమ కోసం తావడంలో అర్థమే ఉంది. మా నాన్న మాకంటే శివాజీరావు కొడుకు పరశురాంని ఎక్కువగా ప్రేమించేవాడు. శివాజీరావు గారు అబ్బాయి అమ్మ అయితే పోలీసు బండి బళ్ళో దింపడానికి కూడా వాడుకోర్రా, పాపం కందిపోతాడు. నువ్వు ఎప్పుడు వెళ్తే పోనా? చెల్లెమ్మ ఎక్కువ, నాన్నకంటే ముందు నేను స్కూల్ కి తీసుకెళ్తా. అన్నయ్య ఫాస్ట్ అన్నయ్య, తొందరగా తీసుకెళ్ళన్నయ్య. అగస్త్య, నేను దిగిపోతాను. పర్లేదులే బాబు, ఆడిని పట్టించుకోమాక. ఆడెప్పుడంతే, ఆడికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. నొప్పిగా ఉందా నాన్న? నెప్పా గిప్పా, కానీ చెల్లెలు మాత్రం మీలా రోడ్ మీద వద్దలేదు. నా అంతటి నేనే ఎత్తుకుని మీకంటే ముందు స్కూల్ కి తీసుకెళ్ళా. శాంతి, మనం లేకపోయినా సరే వాడు చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు. శివాజీరావుని ప్రేమించినందుకు మాకు దక్కిన ప్రతిఫలం విషం. ఈ విషం తాగి నేను చచ్చిపోతాను. దీని వెనక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. దాని మొగ్గుని చంపి దాన్ని విధవం చేశావు కదరా. మా మొగుళ్ళకి చేపలు ఎక్కర పోసి చంపేశావు కదరా. దీనంతటికీ కారణం శివాజీరావా? ఓరే, పేదోళ్ళ వెళ్ళదా? మమ్మల్ని చంపడానికి ఆ రాక్షసుని పోలీస్ స్టేషన్ కూడా పంపించాడు. విషయం లాంటి చీప్ లిక్కర్ పోసినా చావలే. నీళ్లు కావాలనా?
కావాలన్నయ్య. జోబులు కొట్టే నా కొడుకువి ఏమ్రా ఇంత కొట్టిన చేతులు వెనక్కి తీయవా? తాగడం వల్ల మీ చెల్లి కళ్ళు పోయినట్టున్నారా? నాకేం కనిపించట్లేదన్నయ్య. నా తల్లి నాకు నీలకంఠ అన్న పేరు ఎందుకు పెట్టిందో తెలియదు కానీ నాకు కూడా శివుడిలాగే విషం గొంతులోనే ఉండిపోయింది. కానీ ఆ విషం వల్ల నా చెల్లెలు కుట్టిదైపోయింది. మంచితనంతో మనం కడుపులు ఉండవరా? ఇన్స్పెక్టర్ని చంపిన నిన్ను పారిపోయినా పట్టుకుంటారు. పట్టుకోకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కావాలంటే దోచుకోవాలి. ఒరే నీలకంఠ, దోచుకుంటావా దగా పడతావా? చెల్లమ్మా ఎత్తినమ్మా. మోసపోయింది చాలు బాబాయ్. పిరికి వాళ్ళు ప్రేమని వాడుకుంటారు. మా నాన్నలాగా ప్రేమించిన వాళ్ళు మోసపోతారు. నీ ప్రేమలో మోసం లేదని, నువ్వు చేస్తుంది మోసం కాదని నమ్మకం ఏంటి? నైనా కూడా మా నాన్నలాగే ప్రేమని నమ్ముతుంది. శివాజీరావు కుటుంబాన్ని క్షమించమంటుంది, వాడి కుటుంబాన్ని ప్రేమించమంటుంది. తనకి చూపు లేదు, నాకు చూసే మనసు లేదంటుంది. నేను చూడగలిగింది తనెందుకు చూడలేదు? మా నాన్నకు జరిగిన మోసాన్ని ఎందుకు చూడలేదు? చెల్లెమ్మా, ఇప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కాం? అదేంటమ్మా అలా అడిగావు? చెప్పన్నయ్యా. ఏమో లెక్క పెట్టలేదమ్మా. నువ్వు చూడగలవు కాబట్టి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూడలేను కాబట్టి దిగేటప్పుడు పడిపోకుండా ఉండాలంటే లెక్క పెట్టాలన్నయ్యా. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నేను కూడా లెక్క పెట్టలేదన్నయ్యా. తడపడినా పడిపోయినా పట్టుకోవడానికి అభి ఉన్నాడన్న నమ్మకం. చిన్నప్పుడు అమ్మ ఒడిలో ప్రేమను చూశాను, పెరిగేటప్పుడు నీ నీడలో ప్రేమను చూశాను. ఇప్పుడు అభి తోడులో ప్రేమను చూస్తున్నాను. దయచేసి ఆ ప్రేమను దూరం చేయకండియా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ కన్నా మీ అన్నయ్య ప్రేమే గొప్పది. వాళ్ళ అగస్య పిల్లలా ఎలా ఉన్నారా వాళ్ళు? పర్సు ఒక్కసారి వాళ్ళు చూడాలని ఉందిరా. నాయన అగస్త్య అలాగే ఉందమ్మా. అదే ప్రేమ. తన్ని చూస్తుంటే ప్రేమ అనిపిస్తుంది. నీల్ సమాజంలాగే ఉన్నాడమ్మా. అదే ఆవేశం. తన్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. మనం వాళ్ళపై ప్రేమ పెంచుకుంటే తను మనపై పగ పెంచుకున్నాడమ్మా. పగతో ప్రేమని గెలవలేవు, కానీ ప్రేమతో పగని గెలవచ్చురా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆపై దైవజ్ఞ దైవ సాక్షిని మనస్సాక్షిని సమాజం నమ్మదమ్మా. ప్రేమను నీళ్ళు నమ్మడు.
నాన్న నిజాయితీకి మిగిలిన సాక్షి. నాలో ఉన్న నాన్న రక్తం, అగస్త్య ప్రేమ. ఆగుండ్రా అన్నా, జర ముసుగు తీయరా, అదే ముఖం చూస్తామే. జర ఆగండ్రా అన్నా, తెల్ల డ్రెస్ లో మస్తుగున్నవే, జర తిరగరా. అదే తెల్ల బట్టలు వేసుకున్నావా అన్నయ్య? నీ మనసు ఎప్పుడు తెలుపే అన్నయ్య. శివాజీరావు వల్ల నా చెల్లెల జీవితం చీకటైపోయింది కాబట్టి నల్ల బట్టలు వేసుకున్నాను. నీ ప్రేమలో నా చెల్లెలు వెళ్తూ చూస్తుంది, అందుకే తెల్ల బట్టలు వేసుకున్నాను. ఒక మాట చెప్దామనుకున్నాను నీళ్ళు, కానీ తెల్ల సూట్లో చాలా సంతోషంగా ఉన్నాం. చూడు నిషా, చాలా కాలం తర్వాత నీ బాబా అమెరికా నుంచి వస్తున్నాడు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యు షుడ్ సే ఐ లవ్ యు. ఓకే, విత్ ద ఫీలింగ్. ఓకే, రెడీ రెడీ రెడీ, యాక్షన్. బావెవరండి? బావెవరు? ఇతనే బాబా. ఓకే బాబా, యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్. ఓకే 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 ఓకే, రెడీ రెడీ. ఇప్పుడు చూడు. ఓకే ఓకే, రెడీ, యాక్షన్. ఐ లవ్ యు బాబా. అలా చెప్పి చచ్చిపోతాడమ్మా. నిషా, నాట్ లైక్ దిస్. కమ్ 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 కమ్. ఫీల్ నిషా, ఫీల్. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. yes. ఓకే, రెడీ, ఆల్రైట్, యాక్షన్. ఏమైందమ్మా? బావ చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాడు. చెప్పకూడదమ్మా. కమ్ హియర్. సి, స్మైల్. ఓకే ఓకే, స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే, రెడీ రెడీ రెడీ. ఇప్పుడు చూడు, యాక్షన్. గ్యాస్ అవుతుంది, బాగా ఎక్కడలేదమ్మా. ఇలా కాదమ్మా, ఐ విల్ షో యూ. ఓకే, కమ్ 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 కమ్. ఓకే ఓకే ఓకే. బావా, ఐ లవ్ యూ. యా. ఓకే నిషా. ఓకే ఓకే, రెడీ రెడీ, యా, యాక్షన్. బావా, ఐ లవ్ యూ. పరశురాం, ఏమీ అవ్వట్లేదు కదా నీ వల్ల కూడా. సెట్ చేస్తున్నాను. ఇంకెన్ని రోజులు? డబ్బు ఇంట్లో ఉంటే ఇంత టైం పట్టేది కాదు. డబ్బు నీల్ మైండ్ లో ఉంది. చెప్పు బాబాయ్. ఆ శివాజీరావు కొడుకు పరశురాం ఫోటో పోలీస్ అకాడమీలో దొరికింది. సుల్తాన్ని చంపావని నమ్మకం కోసం. మరి ఈ షికార్లు నమ్మించడం కోసం. ఎవరిని? చేసింది చాలు గాని ఇంకొదిలే. ఆ 10 కోట్ల వ్యవహారం నేను చూసుకుంటాను. చాలా దూరం వచ్చాం, కుదరదు. పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేసినట్టున్నాడు. వాడి ఫోటో నీకు ప్యాక్ చేస్తున్నాను, చూసుకో. వీడు నన్ను మోసం చేస్తుంటే తప్పకుండా వెనక్కి తిరిగి చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? అభి ఎక్కడన్నయ్య? పిలిచిన పలక వెంటన్నయ్య. ఆ శివాజీరావు కుటుంబం ఎక్కడుందో తెలిసింది కదన్నయ్య.
అభి అభి శివాజీరావు కొడుకే కదన్నయ్య? అభి కాదు, పరశురాం. ఎందుకు ఇలా జరిగింది? 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రోజుది. శివాజీరావు కొడుకు దొరికాడన్న మాట వినడానికి నిద్రపోకుండా ఎదురు చూశాను. ఎందుకు ఇలా జరిగింది? కానీ నువ్వు వాడినే ప్రేమించావు. నాకు పరశురాం ప్రేమ కన్నా నువ్వే ఎక్కువ అన్నయ్య. అబద్ధం. నీకు పరశురాం అంటే ప్రాణం. నా చెల్లెల ప్రాణం ఎలా తీయాలి? నాకు నువ్వే ప్రాణం అన్నయ్య. నీ పగ బతకాలి, నా ప్రేమ చావాలి. భయం వేసినా బాధేసినా కళ్ళున్న వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. కానీ దేవుడు నాకు కళ్ళు మూసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. నీ పగ బతకాలి, నా ప్రేమ చావాలి. అందుకే శత్రువులైనా క్షమించమనే నువ్వు ప్రేమే బ్రతకూడదన్నావు. పరశురాంని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని, తనకంటే ముందు చావాలనుకుంటున్నావని అర్థమైందమ్మా. విషం తాగాల్సింది, ప్రాణాలు తీసుకోవాల్సింది మనం కాదు. అవకాశం ఉన్నప్పుడు నిజం చెప్పలేకపోయాను. నిజం చెప్పాలనుకున్నప్పుడు అవకాశమే దొరకలేదు. శివాజీరావుల సర్వీస్ చేస్తే మెడల్ ఇస్తారు, కానీ రండన్నయ్యా. అంకుల్ అంకుల్ డాడీ మెడల్ చూసారా? అవును అంకుల్, మీరు డాడీ ఇద్దరు పోలీసులే కదా, మరి మీకెందుకు రాలేదు కరేజ్ మెడల్? లేదు బేటా, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికి ఇవ్వరు కదా, అందుకే మెడల్ నాన్నకిచ్చారు. మా ఇద్దరి మధ్య మెడల్ కన్నా స్నేహమే గొప్పదిరా. దీని గొప్పతనం ఏంటి అంకుల్? గొప్పతనం మెడల్లో లేదు నాన్న, మీ నాన్నలో ఉంది. మనమంతా రకరకాల జెండాలు చూస్తాం, కానీ సెల్యూట్ మాత్రం జాతీయ జెండాకే చేస్తాం. మేమంతా జాతరలో జెండాలైతే మీ నాన్న జాతీయ జెండా. రే మాట్లాపి ముందు అన్న తిను. నేను తిన్నా. కొంచెం తిను. అమ్మా నేను పెడతాను. చూసారండి విన్ని, నేను పెట్టేటప్పుడు తినలేదు, అగస్త్య పెట్టంగానే తింటున్నాడు. అమ్మా నేను బయలుదేరుతాను. పాయసం చేశాను, తినేసి వెళ్ళండి అన్నయ్య. వద్దమ్మా, రే తినేళ్ళరా. పాయసం ఇంటికి పంపించమ్మా. శివాజీ విజయాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను. బాయ్. వాడి మాటలకి అర్థం అప్పుడు మాకు తెలియదు. తెలిసేసరికి పరిస్థితులు మా చేతుల్లో లేవు. కరేజ్ మెడల్ గెలుచుకున్న శివాజీరావు చేజారిన నాయక్, సిన్సియారిటీకి దక్కిన గౌరవం. సార్ నమస్తే సార్. ఇవాళ 15 ఆగస్టు. ఎక్కడ మందు దొరకది, చీప్ లిక్కర్ కూడా బ్లాక్ అమ్ముడు పోతుంది. మీ అమౌంట్ తెచ్చింది సార్. ఎరా, చీప్ లిక్కర్ తాగితే జనం చస్తారా? సావర్ సార్. చావాలి. చచ్చే లిక్కరే నువ్వు అమ్మాలి. యూనిఫామ్ మీద మెడల్ చూసుకుని తెగ సంబరపడిపోతున్నాడు. వాడికి యూనిఫామ్ పోవాలి, ఆ మెడల్ నాకు రావాలి. నాకన్నా పెద్ద కమ్మీనే ఉన్నారు సార్ మీరు. డబ్బు నా దగ్గర కాదు, శివాజీరావు ఇంట్లో పెట్టావు. గట్టండి నిలబడి నువ్వు ఎన్నింటి వాసాలు లెక్క పెట్టొచ్చా సార్? మీరు అడిగితే మా శివాజీరావు గారు ఆ మెడల్ మీకు ఇచ్చేస్తారు సార్. ఇంత మోసం చేయొద్దు సార్, ద్రోహం చేయొద్దు. రాముడికి హనుమంతుడు, శివాజీకి ఈ కోతి. బాబు బాబు ఇవాళ నీ స్వామి భక్తికి పరీక్షరా? తొందరగా రా అగస్త్య. పరశురాముని నేనింటికి తీసుకెళ్తాను, వీడు నిన్నింటికి తీసుకెళ్తాడు. వాడిచ్చే చీప్ లిక్కర్ తాగి నీకై నువ్వు చచ్చిపోవాలి, లేదా పరశురాం బతకడు. మన ఇద్దరి మధ్య స్నేహం కంటే
మెడలే గొప్పది. అందుకే ఇదంతా చేశానురా. ఈ గన్లో 6 బుల్లెట్లున్నాయి. నిజం చావడానికి ఒక్క బుల్లెట్ చాలు. నిజాన్ని చావని మనం. నువ్వు బతికుంటే ఆ మాత్రం ఫేవర్ చేస్తావని నాకు తెలుసురా. అందుకే అగస్త్య పిల్లల్ని పోలీస్ స్టేషన్లో భద్రంగా పెట్టుకున్నాను. అగస్త్య నీ కొడుకు కోసం చచ్చిపోయాడు. నువ్వు అగస్త్య పిల్లల కోసం చావా? చావా? ఆ నిజం నాయకు ముందు చెప్పలేక సూసైడ్ నోట్ మన కోసం పొడుపు కథగా రాశారు. పరశురామ, ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజమంటే అది నిజం కావచ్చు. అంటే 10 లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు మా ఇంట్లో పెట్టి శివాజీరావు ద్రోహి అన్న అబద్ధాన్ని నిజం చేశాడు నాయక్. ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధమన్నా అది అబద్ధం కాదు. అంటే ఆ రోజు 100 మంది చావటం అబద్ధం, 100 మంది హత్య చేయబడ్డం నిజం. చేసింది నాయక్. నిజాలన్నీ కనపడవు, కనపడే అన్ని నిజాలు కావు. మే కమిన్ సార్? ఇవి నీల్ ఫ్యామిలీ డీటెయిల్స్. తన తండ్రి పేరు అగస్త్య. మన డిపార్ట్మెంట్ లోనే కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఓకే, యూ కెన్ గో. నీలకంఠ అగస్త్య కొడుక, మరి పరశురాం బ్యాక్గ్రౌండ్ ఏంటో? నమస్తే సార్. ఆ పరశురాం గడి ఇల్లు ఇదే సార్. తాళం వేసింది, పగలగొట్టమంటారా? ఇరవై ఏళ్ల క్రితం విషం పోసాం. నిజం ఇంకా చావలేదు. గుర్తుకొచ్చిందా? ఆ నాయక్ ని సెట్ చేసిన, మీ దగ్గర మెమరీ నాటకం ఆడిన, పోగొట్టుకున్న గౌరవాన్ని సంపాదించుకోవటానికి దానికి ఆ 10 కోట్లు నాకు కావాలి. 10 కోట్ల? నా ఆస్తిని, నా ప్రాణాన్ని నీకే ఇస్తాను. వాణ్ణి చంపే ఒకే ఒక్క అవకాశం నాకు కావాలి. వాడిని చంపాలనుకుంటే 20 ఏళ్ళు ఆగక్కర్లేదు. వాడిని చంపితే నిజం చచ్చిపోద్ది. జర లేట్ గా వచ్చిన హాట్ గా తెచ్చినవే. ఈ నోట్ల గుద్దుడు చూస్తుంటే ఒరిజినల్ నోట్ల గుద్దుడు కంటే ఫస్ట్ క్లాస్ ఉన్నాయిరా, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అనా వీళ్ళు మన దోస్తులా? వీళ్ళు కూడా గుద్దుతారా? చెప్పింది చేయకపోతే బాగా గుద్దుతాం. మీరు చెప్పినట్టుగా నోట్లన్నీ ఫస్ట్ క్లాస్ గా గుద్దుకొచ్చినా చూడనా? 10 కోట్లు పట్టుకున్న నాయక్. ఇప్పుడే అందిన వార్త, 10 కోట్ల కేసు సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు తన ఆఫీసులోనే ఈ డబ్బుని ప్రజల సమక్షంలో, ప్రెస్ సమక్షంలో బ్యాంకు వారికి అందజేయబోతున్నారు. ఇదిగో నీ 10 కోట్లు. ఏంట్రా ఇదంతా? నిజం. అంటే ఈ డబ్బు నేను పంచాలా? అందుకేగా ఈ సెట్టింగ్. ఏంటి, నీ సిన్సియర్ తండ్రి శివాజీరావు కోసం రివెంజా? శివాజీరావు కోసం అయితే నిన్నెప్పుడో చంపేవాడిని. ఆ రోజు శివాజీరావుతో పాటు అగస్త్య మరో 100 మంది ప్రాణాలు వదిలేస్తారా? ఆ 100 కుటుంబాలకి కొడుకునే వాళ్ళు కక్కిన రక్తాన్ని కణకణంలో నింపుకొని నీ చేత నిజం కక్కించడానికి వచ్చానురా. పంజాబ్ లో ఇంటికో కొడుకుని భారతదేశం బార్డర్ కి అంకితం చేస్తారా? నన్ను నిన్ను సెట్ చేయడానికి అంకితం చేశారా? సారా కోసం పడిచచ్చే ఆ తాగుబోతి యదవల కోసమా ఇదంతా? వాళ్ళని తాగుబోతుల్ని చేసింది సమాజం. సంసారాల్ని పాడు చేసే సారాని బ్యాన్ చేయొచ్చు, తాగితే ట్యాక్స్ వస్తుందని బ్యాన్ చేయొచ్చు, క్యాన్సర్లు తెచ్చే బీడీల్ని బ్యాన్ చేయొచ్చు, కాలుస్తే ఓట్లు వస్తాయని బ్యాన్ చేయొచ్చు. ఏసీ రూమ్ లో స్కాచ్ తాగితే స్టేటస్, ఊరి గుడిసెలో సారా తాగితే తాగుబోతి అదవలా.
పొద్దంతా పొలంలో పడిన ఆ కష్టాన్ని మర్చిపోవటం కోసం తాగుతారా? రాత్రింపవళ్ళు రాళ్లు కొట్టిన కూతురి పెళ్లికి 4 రాళ్లు వెనకేసుకోలేని పరిస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా? ఒళ్ళంతా రక్తం ఇంకేలా శ్రమించి పిల్లల్ని బళ్ళలోకి పంపించలేని దుస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా? కొద్ది గంటలు బాధల్ని మర్చిపోవటానికి తాగుతారా? పాపం జీవితాలనే మర్చిపోతున్నారా? వాళ్ళు నొప్పుల్ని మర్చిపోవటం కోసం తాగితే మీరు తప్పుల్ని మర్చిపోవటం కోసం తాగుతారా? సౌండ్ లీక్ అయితే క్యారెక్టర్ వీక్ అయిపోద్ది. నాయక్ అలియాస్ ఖల్ నాయక్, నీకో పర్సనల్ విషయం చెప్పాలరా. ఈ పర్సుగాడి పర్సులో ఓ పక్క న్యాయం ఉంటే మరో పక్క నాణ్యం ఉంటుందిరా. బొమ్మ వెనకాలే బొరుసు. బొమ్మ అంటే పోలీస్, శివాజీరావు డబ్బుని కాపాడే పోలీస్. బొరుసు అంటే నువ్వు, డబ్బుని కాజేసే పోలీస్. ఇక బొమ్మ బొరుసు ఆట కట్. ఓ పక్క ప్రెస్, మరో పక్క సమాజం. దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇంకా ఆలస్యం ఎందుకు, పంచుదాం రండి. సెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ పేరుతో స్వయం ఉపాధి కల్పించుకుని నేను చేయలేని పనులేనో చేస్తున్న యూత్ అతని చేతుల మీదుగానే డబ్బు పంచుతాడు. ఓటమి నీ బ్లడ్ లోనే ఉందిరా. నువ్వు పంచేవి పచ్చ నోట్లే, కానీ దొంగ నోట్లే. బిట్టు యాదవ్ దగ్గర 10 కోట్ల దొంగ నోట్లు కొట్టించాను. నువ్వు నాకు నీళ్ళ దగ్గర నుంచి తెచ్చిన 10 కోట్లతో ఆ దొంగ నోట్లు మార్చేశాను. నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావు, నేనే నిన్ను ఇరికించాను. ఎలా ఉంది కౌంటర్? నీ కౌంటర్ కి ఇప్పుడు ఎన్కౌంటర్ ఇవ్వనా? బిట్టు యాదవ్, నీ గుట్టు యాదవ్. ఏం చేసినావనా? తిహారి జైలు అన్నావు, చపాతీ కుర్మా అన్నావు, గురువా అన్నావు, కలిసి గుద్దుదాం అన్నావు. ఏసీపీ వాళ్ళకి బట్టి చిట్టసరి చేసినావేమన్నా? గ్రహచారం గంట మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇవి ఒరిజినల్ నోట్లు. దొంగతనం జరిగిన 10 కోట్లు. మరి లోపల ఉన్న 10 కోట్లు ఇదిగోండి సార్. ఏం నోట్లు రా? కాగితాలన్నా మేంగుతే నీకు ఇచ్చిన నోట్లన్నా మామూలు పాన్ షాపులు కూడా పసి కట్టేస్తుండు. దొంగ నోట్లన్నా ఇవి. ఏం అవులా బరాయించిండన్నా? నీళ్ళు ఇచ్చిన ఒరిజినల్ నోట్లు మనకిచ్చి మన దొంగ నోట్లు కమిషనర్కి ఇచ్చిండన్నా. అలా ఏం దెబ్బ కొట్టినవే? నువ్వు నాకు ఇచ్చినవి ఒరిజినల్ నోట్లా అనా? అవి ఒరిజినల్ నోట్లని తెలిస్తే నా దగ్గరే పెట్టుకునేవాడిని కదనా. గవి నువ్వు గుద్దిన నోట్లను కొని కమిషనర్కి ఇచ్చిరారా? నువ్వు పోలీస్ కమిషనర్ ఎలా అయ్యావురా? దొంగ నోట్లు నువ్వు లోపల పెట్టుకొని ఒరిజినల్ నోట్లు నా చేతే ఇప్పించేలా చేశాను. ఇప్పుడు అర్థమైందా శివాజీరావు బ్లడ్ అంటే ఏంటో? 100, 1000 దొంగ నోట్లు వచ్చేసుకునే బిట్టు యాదవ్ 10 కోట్లు గుద్దేశాడు. ఆర్డర్ ఇచ్చింది ఈసారే. పట్టపగల నడి రోడ్లో 10 కోట్ల రూపాయలు బ్యాంక్ రాబరీ జరిగింది. సుల్తాన్ చేత చేయించింది ఈసారే. లీగల్ గా వెళ్తే డబ్బు బ్యాంక్ వెళ్తుంది, పేరు డిపార్ట్మెంట్ కి వస్తుంది. నీకు యూనిఫామ్ వద్దు, అండర్ కవర్ కాపుగా ఈ కేసుని సాల్వ్ చేయి. అందుకే పోలీస్ జాబ్ అంటే పడి చచ్చే నన్ను అండర్ కవర్ కాపుగా పంపించింది ఈసారే. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏ డబ్బునైతే ఎవిడెన్స్ గా వాడి వీడు మా నాన్న మీద మచ్చ పడేలా చేశాడో అదే డబ్బు ఎవిడెన్స్ గా వాడి నేను వీడి నిజస్వరూపం సమాజానికి చెప్పి మా నాన్న శివాజీరావు మీద పడ్డ మచ్చని తుడిచేయాలని ఇదంతా చేశాను. ఏం లాభం లేదు సార్, సరెండర్ అయిపోండి. తప్పు చేశాం. నా చావు మీ ఇద్దరి చావుకి ముహూర్తం అవుతుంది. సార్ బండి రెడీ. चल यहाँ से।
సాతానున్నదిరా. చచ్చిపోయాననుకున్నావా? చంపేశాననుకున్నావా? నీకోసమే దుబాయ్ నుంచి వచ్చా. నీకు గిఫ్ట్ తెచ్చాను. నాకు ఓ గిఫ్ట్ కావాలి. నీ ప్రాణాలు కావాలి. అది ఇచ్చేదాకా నీ చెల్లెల్ని చంపను. ఇచ్చిన తరువాత ప్రేమించండి. అయినా నాకేదైనా అయితే నీకెవరున్నారమ్మా? నొప్పిగా ఉందా నాన్న? నాకేం కాలేదమ్మా. పరశురామ్ ఇక్కడ నేను ఒక పిచ్చి అన్నయ్యని. నేను లేకపోయినా పర్వాలేదు. నీకు మాత్రం నీ ప్రేమ తక్కువ. విషం పోసింది మీరు, ప్రాణం తీయాల్సింది నేను. నిన్ను చంపాల్సిందే. పిలవక్కర్లేదమ్మా. తలుచుకుంటే నా మాట నిలబెట్టుకున్నారమ్మా. ఇప్పుడు అభి తోడులో ప్రేమ చూస్తున్నాను. నీ ప్రేమ దూరం కాకుండా నా చెల్లెలు జాగ్రత్త. నా ప్రాణం జాగ్రత్త. చెల్లెమ్మా వద్దురా. నువ్వు ఏడుస్తూ సాగనంపితే చచ్చిపోతానురా. నువ్వు నవ్వుతో పంపిస్తే నిద్రపోతానమ్మా. మా నాన్నకు చెప్తానమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు దాకా జీవితాన్ని మనసుతోనే చూసావమ్మా. ఇక నుంచి లోకాన్ని నా కళ్ళతో చూడమ్మా.
చెల్లెల్ని అంతగా ప్రేమించిన నేను చనిపోయి స్వర్గానికి వెళ్ళాను. నాన్నగారు పోగొట్టుకున్న గౌరవాన్ని, మెడల్ని, తను అనుకున్న పోలీస్ ఉద్యోగాన్ని పరశురాం గెలుచుకున్నాడు. సంవత్సరం తిరిగేలోపు ఆ మెడల్ పక్కన ఇంకొక మెడల్ కూడా మెరుస్తుందమ్మా. ఏయ్, కాఫీ పట్రా. ఎందుకురా, నేనే వెళ్ళి తెస్తాను. నువ్వు ఉండమ్మా, తొందరగా తీసుకురావే. అయ్యో వద్దురా. డాక్టర్లు నైనాకు జీవితంలో కళ్ళు రావని చెప్పారు. వాళ్ళకేం తెలుసు అన్నయ్య ప్రేమ గురించి, అలాంటి అన్నయ్య కళ్ళ గురించి. నీల్ కళ్ళతో నైనా లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. చూపు నీల్దే, అయినా బుద్ధులు మాత్రం పరశురామయ్యే వచ్చాయి. కళ్ళు లేనప్పుడే బాగుండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీద పడేదాన్ని. ఇప్పుడు మీద పడ్డానికి ఛాన్సే దొరకట్లేదు. అందుకే ఇదంతా. ఓయ్, పోలీసు వాడితో పరాచకాలా? సర్లే కానీ ముద్దించుకో, డ్యూటీకి పో. ముందా కళ్ళు మూయవే. ఎందుకు? మీ అన్న కనబడుతున్నాడు. కళ్ళు మూసుకో, ముద్దెడతా. నా జీవితం కంటే నాకు నా మాంగళ్యమే ముఖ్యం. నిషా త్రిషాను మించిపోయింది. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట, వీళ్ళు వాళ్ళవుతారట. నత్తోడికి కా పలికింది, బండోడికి తా పలుకుతుంది. ప్రస్తుతానికి అభినయశ్రీ మన మాస్టర్లు ఇద్దరితో ఈ పప్పల పర్రి నా సొంతం, తర్వాత నా సొంతం. వరండాకు అభినయశ్రీ దక్కకపోయినా ఆస్తి మిగిలింది. సార్, నా డేట్స్ ఊరికో ఉండు. లడ్డు ఇలియాన్ అనేసి నిషా డేట్ చూస్తూ బిజీ మేనేజర్ అయిపోయాడు. హలో, హూ ఇస్ స్పీకింగ్? ఓహో, సారీ సార్. రజనీ సార్ అడిగితేనే కుదరలేదు. ఎందుకంటే 10th ఫిబ్రవరి నుంచి మహేష్ బాబు షూటింగ్ ఉంది. తర్వాత 12th డిసెంబర్ వరకు కళ్యాణ్ బాబు షూటింగ్ ఉంది. నెక్స్ట్ జాన్ నుంచి బాలే బాబు వెయిటింగ్. ఐ థింక్ 2 years డైరీ ఫుల్. హాయ్, మొత్తానికి పెద్ద హీరోయిన్ అయిపోయావు. సో కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. తప్పండి తప్పండి తప్పండి. ఆటోగ్రాఫ్ లేదు, ఫోటోగ్రాఫ్ లేదు. తప్పండి తప్పండి. అక్క షార్ట్ రీకా. ఓకే. రేయ్, నేను రా బావని. ఐ నో ఇక్కడ బాబులకంతా వాల్యూ లేదు, ఓన్లీ బాబులకే వాల్యూ.